పత్రిక పరిశుద్ధ బైబిలు గ్రంథములో నుండి ఈరోజు మన ఆరాధన కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనందరం కలిపి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని బైబిల్ ఉన్నవారు నాతో కలిపి మనందరం కలిపి చదువుకుందాం. 10వ మాట అందరం కలిపి చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రభు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఎంత అద్భుతమైన మాట అంటే, ప్రభువుని ఆరాధన చేయటానికి ఈ 10వ వచనం చదువుతున్నప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు అంటే, సహజంగా మానవ నైజానికి దేవుని నైజానికి, మానవ ఆలోచనకి దేవుని ఆలోచనకి, మానవ బుద్ధికి దేవుని బుద్ధికి ఎంత తేడా ఉంటుంది అంటే ఈ మాటలోనే మనకు అర్థమవుతుంది. సహజంగా మనిషి ఏం చేస్తాడు అంటే, తను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాడు. తనను ఎవరైతే ద్వేషిస్తారో ఆ మనిషిని మనిషి ద్వేషిస్తాడు. అంటే మనిషికి ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే, తన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. సహజంగా చూడండి, మా పెళ్ళికి 2 రోజులు ముందే వచ్చేసారండి, పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదు, ఎలాగైనా వెళ్ళాలి, ఎందుకంటే మా ఇంట్లో వివాహం జరిగినప్పుడు 2 రోజులు ముందే ఆ ఫ్యామిలీ అంతా వచ్చారు అని చెప్తుంటారు. అంటే వాళ్ళు వచ్చారు కనుక వీళ్ళు వెళ్ళాలి అనుకుంటారు. అంటే మనిషి ఏం చేస్తాడు అంటే, ప్రేమను పొందినప్పుడు ప్రేమ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ దేవుని మనస్సు ఎలా ఉంటుందంటే, మనము ఆయన్ని ప్రేమించితమని కాదు, మనం ఏదో ఆయన్ని ప్రేమించేమని కాదు, కానీ ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు. ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? దీనికి ఒక విధంగా చెప్పాలి అంటే, మనలో ఏదైనా మంచితనం ఉందా అంటే లేదు. ఒక విధంగా బైబిల్ చెప్తుంది, మనము దౌర్భాగ్యులమని, సర్ప సంతానమని ఒక దగ్గర రాయబడి ఉంది, చెరుపు చేయు పిల్లలము అని ఇంకొక దగ్గర రాయబడి ఉంది, ఏ మంచి లేని వారము అని ఒక దగ్గర రాయబడి ఉంది, భక్తిహీనులము అని ఒక దగ్గర రాయబడి ఉంది, ఆ తర్వాత బుద్ధిహీనులము అని ఒక దగ్గర రాయబడి ఉంది. అంటే ఏ మంచి కూడా మనలో లేదు, మనం భక్తిహీనులం, బుద్ధిహీనులం, ఏ మంచి కూడా మనలో లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమించాడు అంటే, మీరు మంచి కులంలో పుట్టారనా? ఎందుకు ప్రేమించారు? మీరు ఉద్యోగం చేస్తున్నారనా? ఎందుకు ప్రేమించాడు? మీరు ఏదైనా మంచిగా పెద్ద చదువుకున్నారనా? ఎందుకు ప్రేమించాడు? మీకు స్థలాలు పొలాలు ఉన్నాయంటే ఆ కారణాలు ఏవి కూడా కాదు. ఆయన ఎందుకు ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమకు ఆ ముందు కొంచెం మీరు మీదకు వస్తే 8వ మాట ఉంది, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరు చెప్పండి? ప్రేమాస్వరూపి. ఆ కిందని మూల భాషలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని కిందని 1 వేసి రాయబడి ఉంది. ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన నైజమే ప్రేమ. ప్రేమకు ప్రతిరూపమే ఆయన, ప్రేమకు ఆకారమే ఆయన, ప్రేమకు నిర్వచనమే ఆయన. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మన ఓట్ల కోసమా? ఎందుకు ప్రేమించాడు? మనల్ని ఏదైనా అమెరికా దేశంలోకి వెళ్ళి, చాలామంది మతోన్మాదులు చెప్పినట్టు అమెరికా దేశంలో మనల్ని ఏమైనా కలపడానక, వాళ్ళేమో పొమ్మని చెప్పి పంపిస్తున్నారు. ఎందుకు ప్రేమించాడంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అని అక్కడ చాలా స్పష్టముగా 10వ మాటలో రాయబడి ఉంది. ఏమనుంది? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. అంటే
మనం పాపులం. ఎవరు మనం? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని ఒక దగ్గర ఉంది. రాజుల గ్రంథములో సొలొమోను అంటాడు, అందరూ కూడా పాపం చేశారు అని అంటాడు. కాబట్టి మనం ఎవరము అంటే పాపాత్ములం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుష్యులు పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని ఉంది. అంటే మనం పాపాత్ములం. ఈ పాపము వలన మరణం వస్తుంది. ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణం అనేది 2 రకాలు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరణం 2 రకాలు. ఒకటి శరీర మరణం. శరీర మరణము అంటే మనలో ఉన్న ఆత్మ ఈ శరీరములో నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ మనిషిలో ఉన్న కదలికలన్నీ ఆగిపోయి, ఆ మనిషి గుండె ఆగిపోయి, ఆ మనిషి చూడడం ఆగిపోయి, ఆ మనిషిలో కదలికలు ఆగిపోతే ఆయన్ని మరణించాడు అని అంటారు. ఇక 2వ మరణం అంటే ఏంటి అంటే నరకం. 2వ మరణం అంటే ఏంటి? నరకం. ఆ నరకానికి ఒక్కసారి ఆత్మ వెళితే మరలా తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడు ముస్లిములకైనా మరణం వస్తుంది, క్రైస్తవులకైనా మరణం వస్తుంది, హైందువులకైనా మరణం వస్తుంది. నువ్వేదో యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన మరణించవు అని లేదు. మరణించకపోతే సమాధి తోటలు ఎందుకు ఉన్నాయి? మరణించకపోతే సమాధి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులు మరణించకపోతే స్మారక సభలు ఎందుకు జరుగుతున్నాయి? మరణం అనేది అందరికీ ఉంది. కానీ ఎవరి పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుందో వాళ్ళకి 2వ మరణం ఉండదు. ఏముండదు? ఆ 2వ మరణం అంటే నరకాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు మన పాపాలకి ప్రాయశ్చిత్తం అవసరం. మన పాపాలకి ఏం అవసరం? చిన్నప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి స్కూల్లో, ఇప్పుడంటే టీచర్లు భయపడుతున్నారు, కానీ పురాతన దినాల్లో ఏదైనా మీరు తప్పు చేశారనుకోండి, మాస్టర్లు ఏం చేసేవారంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ గుంజీలు తీయు అనేవారు. నువ్వు ఈ యొక్క టేబుల్ అప్పచెప్పలేదు కనుక నువ్వు ఈ 12వ మనకి అందరికీ అర్థమైనట్టు చెప్తాను, ఈ 12వ ఎక్కం అప్పచెప్పలేదు కనుక నువ్వు గుంజీలు తీయి అనేవారు. లేకపోతే నువ్వు ఈ యొక్క పద్యం అప్పచెప్పలేదు కనుక గోడ కుర్చీ వెయ్యు అనేవారు. అప్పుడు వాళ్ళు గోడ కుర్చీ వేసేవారు, లేకపోతే గుంజీలు తీసేవారు. ఎందుకని ఆ గుంజీలు తీయించేవారు? ఎందుకని గోడ కుర్చీ వేయించారంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం. అది చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం. కొన్నిసార్లు ఏదైనా ఆ పిల్లలు చేశారనుకోండి, కొంతమంది తల్లిదండ్రులు ఈరోజు వీడికి భోజనం పెట్టొద్దు అనేవారు. ఎందుకు భోజనం పెట్టొద్దు అన్నారు అంటే చేసిన తప్పుకు అది ప్రాయశ్చిత్తం. అలాగే మనము కూడా జన్మ కర్మ క్రియా పాపాలు ఉన్నాయి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తము చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రాయశ్చిత్తము అనే మాటలో 2 అర్థాలు దాగి ఉన్నాయి. ప్రాయశ్చిత్తము అనే మాటలో ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయి చెప్పండి? 2 అర్థం. 1వ అర్థాన్ని ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో నుండి చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి చూడండి. 2వ అర్థము ఏమై ఉంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను అని ఉంది. కరుణాధారము. ఏ దారం చెప్పండి? కరుణాధారము. ఈ కరుణాధారము అనే ఈ మాటకు గ్రీకు అనువాదాన్ని చూస్తే కోపాన్ని తొలగించే రక్త
రక్త బలి అని ఉంది. కరుణాధారము అనే మాటకు గ్రీకు భాషలో అర్థం ఏంటి అంటే కోపాన్ని తొలగించే రక్త బలి అని ఉంది. చెప్పండి, ఏమి తొలగించే? కోపాన్ని తొలగించే రక్త బలి అని ఉంది. మరి ఈ రక్త బలికి ప్రాయశ్చిత్తానికి సంబంధం ఏంటి? రక్త బలి ఆయన చేయడం ఏంటి? మన పాపాలు పోవడం ఏంటి? ఈ రక్త బలికి ప్రాయశ్చిత్తానికి సంబంధం ఏంటి అంటే, మనము దేవుని వాక్యంలో చూస్తే పాత నిబంధనలో మందసము అనేది ఉండేది. ఏముండేది చెప్పండి? మందసము. ఆ మందసాన్ని దేవుడేమో ఈ యొక్క ముళ్ళుతో నింపబడినటువంటి తుమ్మ కర్రతో చేయమన్నాడు. ఆ తుమ్మ కర్రతో చేసి దానికేమో బంగారుపు రేకు పొదిగించమన్నాడు. అంటే బయటికి బంగారంలాగే కనబడుతుంది. దాని లోపల మన్నాగల పాత్ర, దాని లోపల చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు గల పలకలు దాని లోపల ఉంచి దాని మీద ఒక కప్పు ఒకటి వేశారు. ఆ కప్పుని కరుణాపీఠము అని అంటారు. ఆ కప్పుని ఏమంటారు? ఆ కప్పు మీద 2 కేరూబులు ఇలా ఉంటాయి. మీరు ఆ యొక్క బొమ్మ చూస్తే ఇలా 2 కేరూబులు ఉంటాయి. కేరూబులు దేని మీద ఉంటాయంటే కరుణాపీఠం మీద ఉంటాయి. అంటే ఈ కరుణాపీఠము అనేది మన భాషలో చెప్పాలి అంటే ఒక బాక్సుకు ఉన్నటువంటి కప్పు. అంటే బాక్స్కు మనం కవర్ చేస్తాము కదా, కప్పు ఏం చేస్తుంది? లోపల ఉన్న ఆ వస్తువులను ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది, కప్పుతుంది. ఏం చేస్తుంది? బయటికి అవి కనబడవు. అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్తము అంటే కప్పివేయుట అని అర్థం. అంటే కరుణాపీఠానికి కరుణాధారానికి ఒకటే పదం మూల భాషలో వాడబడింది. అంటే దేవుడు ఏం చేశాడు అంటే ప్రాయశ్చిత్తము చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన పాపాల్ని తన రక్తము చేత కప్పివేశాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మూల భాషలో కఫోరేట్ అనే ఒక భాష వాడబడింది హిబ్రీ భాషలో. దాని అర్థం ఏంటంటే మందసానికి వేయబడినటువంటి ఆ యొక్క కరుణాపీఠము, తర్వాత ఏమో ప్రాయశ్చిత్తానికి వాడబడినటువంటి పదం. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు దేవుడు మన పాపాన్ని ఏం చేశాడు? కప్పివేశాడు. ఏం చేశాడు? మన పాపాన్ని కప్పివేశాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వచ్చినప్పుడు ఆ ఉగ్రతతో దేవుడు మన మీద చూస్తుంటే మనం కనబడటం లేదు. ఏం కనబడుతుంది అంటే రక్తము కనబడుతుంది. రక్తము చేత మనం ఏం చేయబడ్డాం? కప్పబడ్డాం. ఎవరి రక్తము చేత? యేసు ప్రభువారి రక్తము చేత. ఏ రక్తం అది? అంటే నిర్దోషమైనటువంటి రక్తం అని ఉంది. తర్వాత నిష్కలంకమైన రక్తము అని ఉంది. అమూల్యమైనటువంటి రక్తం అని ఉంది. ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనిషిని కడిగి పవిత్రపరుచును అని ఉంది. అంటే దేవుడు మన పాపాలకి ప్రాయశ్చిత్తము చేశాడు అంటే ఆయన ప్రేమతో తన రక్తాన్ని కార్చి మన పాపాలన్నీ కూడా కప్పివేశాడు. ఇది మొదటి అర్థం. అంటే ఇప్పుడు నువ్వు కనబడట్లేదు, ఆయన రక్తం మాత్రమే కనబడుతుంది. అందుకే దేవుని ఉగ్రత నీ మీదకి రాలేదు. ఇక రెండవ అర్థాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇలా రాయబడి ఉంది. చూడండి దయచేసి. రెండవ అర్థం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఇంకా స్పష్టముగా మనకి ఇందాక చదువుకున్న మాట చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 4:10. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అని మనం చూస్తున్నాం. ఏమి చేయడానికి?
ప్రాయశ్చిత్తము చేయడానికి. దీనికి ఇంగ్లీషు తర్జుమా ప్రకారం వెళ్తే శాంతికరము అని ఒక మాట వాడబడింది. శాంతికరము. ఏమని? శాంతికరము. 2వ అధ్యాయం 2వ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2. ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఫుట్నోట్లో ఏముంది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని ఉంది. ఫుట్నోట్లో 4 వేసి ఏముంది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే దేవుడు మన పాపాలను ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. అంటే మన పాపాలకి ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రత మన మీద దిగిపోవాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే చిన్నది సనిగారు దేవుని సేవకుడైన మోషే మీద సొంత అక్కైన మిరియాము అహరోను సనిగితే మిరియాముకి వెంటనే కుష్ఠవ్యాధి వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? నోరు విప్పి చెప్పండి గట్టిగా. కుష్ఠవ్యాధి వచ్చింది. ఆకాను తప్పు చేస్తే రాళ్ళుతో కొట్టి చంపారు. ఆ తర్వాత తిరుగుబాటు చేశాడు ఒక వ్యక్తి. ఎవరు? సంఖ్యాకాండం 12వ అధ్యాయములో తిరుగుబాటు చేసింది ఎవరు? కోరాహు. మరి కోరాహు అతని సంబంధులు 250 మందిని ఏం చేసింది? భూమి నెల విడిచి మింగేసింది. గెహాజీ ఏమో పరిగెట్టాడు డబ్బు కోసం. ఆయనకి ఏమొచ్చింది? కుష్ఠవ్యాధి వచ్చింది. అంటే దేవుని ఉగ్రత ఆ రోజుల్లో చాలా వేగంగా మనుషుల మీదకు వచ్చేది. కానీ ఈరోజు నీ మీదకు నా మీదకు ఉగ్రత ఎందుకు రావట్లేదు అంటే ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే శాంతికరమై ఉన్నాడు. చాలామంది ఇది తెలియక శాంతి చేస్తున్నాము అంటున్నారు. మనము చేసిన శాంతి పనికి రాదు. ఆయనే మన పాపాలకి ఏం చేశాడు? శాంతి చేశాడు. శాంతికరమై ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమై ఉన్నాడు? కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తము అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కప్పివేయుట, రెండవది శాంతికరమై ఉండుట. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇలా రాయబడి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి, లేకపోతే లేవి కాండం 17:11 స్పష్టంగా ఉంది. చూడండి, లేవి కాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని ఉంది. అంటే ఈ లేవి కాండం 17:11 చూస్తే రక్తము అంటే పరిశుద్ధ రక్తము చిందించకుండా మన అపరాధాలకు ఏమీ లేదు. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము అంటే ఇప్పుడు మన ప్రాణం అంటే ఏంటి? రక్తమే ప్రాణం. అందుకే రక్తం పోతే మనిషి ప్రాణం అనేది ఏమవుతుంది? పోతుంది. అంటే ఇప్పుడు మన రక్తమే ప్రాణం. అక్కడ ఏమనుంది? రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకి. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము లేక మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే యేసు ప్రభు వారు మన ప్రాణానికి ప్రాయశ్చిత్తము చేయడానికి, సురేషు, యేసు ప్రభు వారు మన ప్రాణానికి ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన ప్రాణమైన రక్తాన్ని చిందించాడు. అంటే మన ప్రాణానికి
ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మన ప్రాణానికి ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ప్రాణము తీసిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నీ పాపాలు క్షమించబడాలని యేసు ప్రభువారు నీ కోసం, నీ పాపాలు ప్రాయశ్చిత్తము చేయబడాలని ఆయన రక్తాన్ని ఇచ్చాడు. అందుకే సాధారణముగా రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ జరగదు అని ఉంది. రక్త ప్రోక్షణము లేకుండా ఈజీగా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ అవసరం, పవర్ అనేది అవసరం కదా. అది జనరేటర్ ద్వారా వచ్చినా కూడా ఎలాగైనా పవర్ అవసరం. ఇప్పుడు మీకు ఈ మాటలు వినబడాలి అంటే నాలో నుండి శక్తి మాటల ద్వారా వస్తే మీకు మైక్ ద్వారా వినబడుతుంది. అలాగే మీ కాళ్ళకి ఏమైనా బురదంటితే నీళ్ళు అవసరం వదలాలి అంటే, తారంటితే కిరోసిన్ అవసరం, తారంటితే ఈ బట్టలు కంటిన మురికి పోవాలంటే సోప్ అవసరం, మీ శరీరానికి అంటిన మురికి పోవాలన్నా కూడా సోప్ అనేది అవసరం. అలాగే మన పాపాలు పోవాలి అంటే రక్తం అవసరం. ఏం అవసరం? అందుకే యేసు ప్రభు వారు సిలువలో రక్తాన్ని చిందించాడు. ఉత్తినే కాదు, చేతగాక కాదు. కాబట్టి ఆయన రక్తము చిందించడం ద్వారా మన పాపాలకు ఏమి జరిగింది? ప్రాయశ్చిత్తం జరిగింది. చెప్పండి, మన పాపాలకు ఏం జరిగింది? ప్రాయశ్చిత్తం జరిగింది. ఈ ప్రాయశ్చిత్తము జరుగుట ద్వారా మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు చూసి ఈరోజు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిలు గ్రంథాలు ఉన్నటువంటి వారు దయచేసి ఏంటి ఆ లాభాలు అంటే, ఈ మన పాపాలు క్షమించడం ద్వారా ఏంటి లాభం వచ్చిందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు ఆ యేసు ప్రభువారు కార్చినటువంటి రక్తము ద్వారా మన అపరాధాలకు ఏమి లభించింది? క్షమాపణ. అంటే నువ్వు నీటిలో మునిగినంత మాత్రాన, గుండు గీయించుకున్నంత మాత్రాన నీకు పాపాలనేవి పోవు. నీ పాపం ఎంత గొప్పదైనా, నాలాంటి వాణ్ణి కూడా యేసు ప్రభువారు క్షమిస్తాడా నువ్వు అనుకుంటున్నా, నిన్ను కూడా యేసు ప్రభువారు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పాపివి గనుక. నువ్వెంత ఘోర పాపివైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసమే ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, మన పాపములకు ఆయన ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉంది. అంటే ఆయన రక్తము కార్చుట ద్వారా క్షమాపణ వచ్చింది మనకి. ఏమొచ్చింది? ఇక రెండవది, యోహాను శుభవార్త 17వ అధ్యాయము 23వ మాట. వారి యందు నేనును నా యందు నీవును ఉన్నలాగున వారు సంపూర్ణులుగా చేయబడి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా నీవు నాకు అనుగ్రహించిన వారందరూ ఏకమవ్వాలని నీవు నాకిచ్చిన మహిమను వారికి ఇచ్చితిని. 23లో ఉంది. 24 అది నేను వారికి ఇచ్చితిని అని ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీవు నేను ఏకమై ఉన్నట్టు నీవు నాకు అనుగ్రహించిన వారినందరినీ ఏకమవ్వాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చిని. అంటే ఈ ప్రాయశ్చిత్తము వలన దేవుడు మహిమనిచ్చాడు మనకి. ఏమిచ్చాడు? మహిమిచ్చాడు. ఇప్పుడు రకరకాల కులాల వాళ్ళం ఉన్నాం, మనం రకరకాల కులాల వాళ్ళం ఉన్నాం, కానీ ఒకే పాత్రలోనిది తాగుతూ ఉన్నాం, ఒకే పరలోకానికి వెళ్ళబోతున్నాం. మనమందరం క్రీస్తు రక్త బంధువులం. ఎవరు మనం? క్రీస్తు రక్త సంబంధికులం. ఉదాహరణకి మహిమనిచ్చాడు అంటే మీకు అర్థం అవ్వడానికి
మొన్న ప్రవీణ్ గారు మరణించారు. నిజానికి ఆయన యేసు ప్రభు వారిని నమ్ముకోకుండా మరణిస్తే ఒక 50 మందో 200 మందో 300 మందో 500 మందో 1000 మంది వెళ్ళేవారేమో. కానీ కొన్ని లక్షల మంది వెళ్ళారు సమాధికి, కొన్ని లక్షల మంది. అందులో రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? జాతుల వాళ్ళు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో, వీళ్ళు ఎవరో. కానీ ఎందుకు వెళ్ళారు? మనమందరం కూడా క్రీస్తులో ఏకమై ఉన్నాం. క్రీస్తులో ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఒక కుటుంబానికి చెందిన వారు మనం. కాబట్టి ప్రాయశ్చిత్తము వలన రెండవ మేలేంటంటే మహిమ. ఇక మూడవ ధన్యత లేక మేలేంటో బైబిల్ గ్రంథములో మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనకి పరలోకములో స్థలము లభించింది. ఎక్కడ స్థలము లభించింది? పరలోకములో. కరెక్ట్గా నేను మర్చిపోయాను, కానీ అమెరికాలో ఒక ప్రాంతం ఉంది, దాన్ని ఏదో హిల్ అంటారు, మర్చిపోయాను నేను. గజం, ఒక ఎస్ఎఫ్టి స్థలం. అంటే నేను ఇది కరెక్ట్గా మర్చిపోయాను, ఇంచుమించుగా చెప్తున్నాను. తర్వాత ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి. 30 కోట్ల రూపాయలు అంట అక్కడ ఒక గజం. ఒక గజం అంటే మీరు కూర్చున్నంత చోటు, మీరు ఏదైతే కూర్చున్నారో బాక్సులో అంత ప్లేసు 30 కోట్లు అంట. ఎన్ని కోట్లు? ఒక ఆయన 600 ఎకరాలు కొన్నాడట అక్కడ. అందులో ఇల్లు కట్టుకున్నాడు. ఒక సినిమా యాక్టర్, మంచి ఇల్లు. ఆయన ఇంటి ముందుకు వచ్చి హెలికాప్టర్ ఆగుతుంది. మన ఇంటి ముందు కారు ఆగితే ఆయన ఇంటి ముందు హెలికాప్టర్ ఆగుతుంది. ఆ హెలికాప్టర్లో వెళ్తాడు హాలీవుడ్ యాక్టర్. మొత్తం అంతా అక్కడ ఉండేది సామాన్యులు ఎవరైనా ఉండగలరా? గజం 30 కోట్లు అంటే ఒక 200 గజాలు ఇల్లు, 200 గజాలు స్థలం కావాలంటే ఎంత ఉండాలి? అంటే గజము 30 కోట్లు అంటే ఒక 200 గజాలు కావాలంటే 2 3 ఎంత? 600 కోట్ల 6000 కోట్లు. సామాన్యులు ఎవరైనా ఉండగలరా? అక్కడ ఒక పార్టీ జరిగింది, ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఒక బఫూన్ లాంటి వారిని ఒకరిని, అంటే యాంకర్ నవ్విస్తాడు కదా, అలాంటి వారిని ఒకరిని తీసుకొచ్చినప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తారు. మీకు ఏమంటే ఇష్టము అంటే రకరకాలు చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు అంటే ఇక్కడ ఎవరికి ఇష్టం లేదా అన్నాడు. అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఇది దేవుడు లేని ప్లేసు, ఇక్కడ దేవుడు ఎవరు లేరు, దేవుడు అంటే మాకు ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఆ మాట ఆడిన 5వ రోజు అనుకుంటాను, మొత్తం ఆ ఏరియా అంతా తగలబడిపోయింది. లాస్ ఏంజల్స్లో అది ఒక ప్రాంతం, ఆ ప్రాంతం పేరు మర్చిపోయాను. లాస్ ఏంజల్స్ అనేది గుర్తుంది, కానీ ఆ ప్రాంతం పేరు మర్చిపోయాను. మొత్తం తగలబడిపోయింది. అంటే దేవుడు లేని స్థలం అన్నారు వాళ్ళు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే 30 కోట్లు ఇచ్చి గజము స్థలము కొనుక్కున్నాడు, కానీ వారికి పరలోకంలో ఏమి లేదు. కానీ నువ్వు నీ జీవితంలో 30 కోట్లు ఎప్పుడు చూసి ఉండవు. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూసి లేరేమో అని. నేనైతే చూడలేదు 30 కోట్ల రూపాయలు ఒక దగ్గర. ఒకవేళ మీరు ఏదైనా బ్యాంకుల్లో అది పని చేస్తే చూసి ఉండొచ్చు, అర్థమైంది కదా. కానీ మనకి పరలోకంలో స్థలం ఉంది. ఎక్కడుంది అంటే లాస్ ఏంజల్స్ ఖరీదైందా, పరలోకం ఖరీదైందా? పరలోకం ఖరీదైంది. లాస్ ఏంజల్స్కి ఎవరైనా వెళ్ళొచ్చు,
పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఎవరు పాపాలైతే ప్రాయశ్చిత్తము చేయబడతాయో వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకములో దేవుడు స్థలం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! లాస్ ఏంజల్స్లో ఆ ఇల్లు ఏదో ప్రాంతంలో ఇల్లు ఉండడం గొప్ప కాదు. పరలోకములో దేవుడు మనకేమిచ్చాడు? స్థలాన్ని ఇచ్చాడు. మూడవ లాభం ఏంటంటే యోహాను శుభవార్త సేమ్ ఇటువంటి మాట ఒకటి ఉంటుంది. 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండాలని. చూసారా, యేసు ప్రభువు ఆశ ఏంటంటే నేను ఎక్కడైతే ఉంటానో, నేను ఏ పరలోక రాజ్యములో ఉంటానో, నాకు అనుగ్రహింపబడిన నా సంఘమంతా కూడా, నా రక్తముతో కడగబడిన వాళ్ళందరూ కూడా, నా యొక్క రక్తములో పాప క్షమాపణ పొందిన వాళ్ళందరూ కూడా, నా రక్తము చేత ప్రాయశ్చిత్తము పొందిన వారందరూ కూడా నాతో పాటు పరలోకములోనే ఉండాలి అని కోరుతున్నాడు ఆయన. అంటే మన పాపాలు క్షమించబడుట ద్వారా పరలోకములో ఆయనతో కూడా ఉంటాం. మనం ఎవరితో కూడా ఉంటాం? ఇక 5వ మేలేంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఎంత అద్భుతమైన మాట అంటే, ఈ భూలోకంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ప్రోటోకాల్ అంటే ముఖ్యమంత్రి గారి కుర్చీలో ఎవ్వరూ కూర్చోకూడదు. ఎవ్వరూ కూడా, హోమ్ మినిస్టర్ కూడా కూర్చోకూడదు. అది కేవలం ముఖ్యమంత్రి గారు కూర్చోవాలి, లేకపోతే ఆ చైర్ అనేది ఖాళీగా ఉండాలి. అంతెందుకు, డిఎస్పి గారికి ఒక వెహికల్ ఇస్తారు. ఆ వెహికల్లో ఫ్రంట్ సీట్లో డిఎస్పి గారు కూర్చుంటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఆ సీట్లో కూర్చోకూడదు. అది అలా ఖాళీగా ఉండాలి, మధ్యలో ఇంకెవరైనా కూర్చోవాలి. సిఐ గారు జీపు ఎస్ఐ కూడా ఆ సీట్లో కూర్చోకూడదు. ఎందుకంటే అది ప్రోటోకాల్. అది అర్థమవుతుందా మీకు? అంటే ఒకళ్ళ సీట్లో ఒకరు కూర్చోకూడదు. ఒకసారి ఒక మీటింగ్కి నన్ను ఆహ్వానించారు. చాలా చైర్స్ వేశారు అక్కడ స్టేజ్ మీద. చాలామందిని ఆహ్వానించారు, నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూర్చున్నాను. ఆ మధ్యలో ఒక చైర్ ఉంది. ఆ మీటింగ్ నడిపించడానికి ఒక ఆయన్ని ఆహ్వానించారు, నడిపించడానికి. ఈ పొరపాటున ఈ ఆహ్వానింపబడిన ఈ సేవకులు ఒక ఆయన ఆ చైర్లో కూర్చున్నాడు. మధ్యలో ఉందన్నమాట చైర్. ఆ ప్రెసిడెంట్ అంటే నడిపించి ఆయన వచ్చి, ఇది నా చైర్ అండి, ఇక్కడ మీరు కూర్చోకూడదు, ప్రెసైడింగ్ చేసేది నేను కూర్చోవాలి, మీరు అటు కూర్చోండి అన్నాడు నిర్మోహమాటంగా. ఏమీ లేదు, ఒక 2 గంటల ప్రోగ్రామ్కి ప్రెసైడింగ్ చేయమని అతన్ని పిలిస్తే అతను నా కూర్చి నువ్వు లేచి అటు కూర్చో, అది ఈరోజు నేను నడిపిస్తాను కాబట్టి నేను కూర్చోవాలంటున్నాడు అక్కడ. పాపం ఆయన సిగ్గుపడిపోయి అటు వెళ్ళి కూర్చున్నాడు. అటువంటిది దేవుడు తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాను అంటున్నాడు. ఎవరి సింహాసనం మీద? తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాను అంటున్నారు. ఇప్పుడు ఏమీ లేదండి, ఉదాహరణకు చెప్తాను. కొత్త బండి ఒక ఆయన కొన్నాడు. ఒక్కసారి అర్జెంట్ పని ఉంది, నేను ఇక్కడ జస్ట్ గొల్ల వీధి వరకు లేకపోతే కాంప్లెక్స్ వరకు వెళ్ళి వచ్చేస్తాను, బండి ఇవ్వంటే, సపోజ్ నేను చెప్తున్నాను, మీరు ఇస్తారా ఎవరు అది వేరే సంగతి, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నేను ఇవ్వను, నా బండి నేను ఎవరికి ఇవ్వను, నా బండి నేను ఎవరికి అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళదేదో, లేకపోతే ఆయిల్ లేకపోవచ్చు, అది వేరే కారణాలు, వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. అనేవాళ్ళు ఉన్నారా లేదా? చెప్పండి. అంటే మన బండి ఇతరులకు ఇవ్వడానికి నచ్చం. అర్థమవుతుందా? అలాగే మన బెడ్ పైన, మన మంచం పైన వేరే వాళ్ళు నిద్రపోవడానికి కూడా చాలామంది ఇష్టపోరు. మన సీటు మీద అంటే మన కుర్చీ మీద ఇతరులు కూర్చోవడానికి కూడా చాలామంది ఇష్టపడరు.
మరి అటువంటిది దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెడతాను అంటున్నాడు. ఎవరిని అంటే ప్రాయశ్చిత్తము పొందిన వారికి, జయించిన వారికి. ఎవరికి చెప్పండి? తర్వాత ఇంకొక మేలేంటో చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ మాట. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని ఉంది. అంటే దేవుడు మనల్ని ఎవరైతే ప్రాయశ్చిత్తము పొందుతారో, పాపములు ఒప్పుకుంటారో వారికి కుమారత్వాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు అంటే, కుమారత్వం అంటే నన్ను మీ బిడ్డలుగా చేసుకుంటాను, మీరు నా బిడ్డలు అయిపోతారు, మీరు నా కుమార్తెలు అయిపోతారు, మీరు నా కుమారులు అయిపోతారు అంటున్నారు. అంటే మీ పాపాలకి మన పాపాలకి ప్రాయశ్చిత్తము గాని లభిస్తే మనము ఎవరికి బిడ్డలమవుతాం? దేవునికి బిడ్డలమవుతాం. కాబట్టి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి, నేను అనాథనండి, నాకెవరూ లేరండి, కన్నవారు సపోర్టు లేదండి, అత్తవారు సపోర్ట్ ఎవరు లేరండి, నాది చిన్న ఉద్యోగం అండి, మాది చిన్న ఫ్యామిలీ అండి, నేను చాలా పేదవాడిని అండి, ఇలాంటివి మీరు చెప్పకూడదు. నిజంగా యేసు రక్తంలో మీరు కడగబడితే ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తకి మనం బిడ్డలం. ఎవరు బిడ్డలం? అందుకే మనం ఏమని ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఒక్క క్రైస్తవుడు మాత్రమే ఆ ప్రార్థన చేయగలడు ప్రపంచంలో. మనం ఆయనకి బిడ్డలం. ఎవరు మనం అంటే? రారాజు బిడ్డలం, సృష్టికర్త బిడ్డలం, సర్వాధికారి బిడ్డలం, శ్రీమంతుని బిడ్డలం. మనం ఎవరు బిడ్డలం? అడుక్కునేవారి బిడ్డలం కాదు. మన నాన్న ఎవరు అంటే చక్రవర్తి, ప్రపంచానికే చక్రవర్తి. కాబట్టి ఎవరైతే పాపములకు ప్రాయశ్చిత్తము లభిస్తుందో వారు దేవునికి బిడ్డలైపోతారు. ఏమవుతారు? ఇవి ఆశీర్వాదాలంటే. ఆశీర్వాదాలంటే చాలామంది, మీరు యేసు ప్రభు నమ్ముకునేక కలిసి వచ్చిందా, 3 అంతస్తులు మేడ కట్టారా, 100 తులాలు బంగారంగా కొన్నారా, అవి కొనవచ్చు మరలా పోవచ్చు. అది కాదు ఆశీర్వాదం. అవి మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటారు. నిజమైన ఆశీర్వాదం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం, పాపాలకి ప్రాయశ్చిత్తం రావడం, ఆయన కుమారులుగా ఉండడం, పరలోక రాజ్యములో మనకు ఒక స్థలము లభించడం, ఇవన్నీ ఆశీర్వాదాలు. ఇంకొక ఆశీర్వాదం ఏంటి అంటే, బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. యోహాను లేకపోతే రోమీయులకు రాసిన పత్రిక 3:24 చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని పాపములు ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడతారు, ఆయన సిలువను అంగీకరిస్తారు, సిలువలో ఆయన త్యాగాన్ని గుర్తిస్తారు, ఆ సిలువ నా కోసమే అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు నీతిమంతులు అయిపోతారు. శరీరం అంతా పసుపు రాసుకున్న వాళ్ళు కాదు నీతిమంతులు. అర్థమవుతుందా? ఏదో వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, ఎల్లో డ్రెస్ వేసుకున్న వాళ్ళు కాదు నీతిమంతులు. అంటే యేసు రక్తములో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. ఎవరి రక్తములో? తర్వాత ఇంకొక లాభం ఏంటో మనం దేవుని వాక్యములో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక్క అర్పణ చేత
ఆయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని ఉంది. అంటే మనం అసంపూర్తిగా ఉన్న మానవులం. మనం యేసు రక్తంలో కడగబడిన తర్వాత, పశ్చాత్తాపం పడిన తర్వాత మన పాపాలకి ప్రాయశ్చిత్తము జరిగింది కనుక రోజు రోజుకి ఆయన యొక్క సంపూర్ణత నుంచి మనము కూడా సంపూర్ణులుగా సాగిపోతూ ఉంటాం. అంటే ఒక రోజుకి ఆయన స్వరూప స్వభావ లక్షణాలకు మారుతాం. ఒక రోజుకి ఆయన గుణాలు కలిగి ఉంటాం. ఒకరోజు ఆయనలాగానే ఆయన రూపంలోకి మనం మార్పు చెందుతాం. అంటే ఆయన సంపూర్ణతలోకి తీసుకువెళ్ళబోతున్నాడు. దేనిలోకి చెప్పండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే ఆయన రక్తము ఎప్పుడు చిందింది? దెబ్బలు తర్వాత కదా. ఆ యొక్క రక్తములో మనము కడగబడితే, మన పాపాలకు ప్రాయశ్చిత్తము లభిస్తే మనకు ఆత్మీయ శారీరక స్వస్థత లభిస్తుంది. స్వస్థత ఏమొస్తుంది? మహిమ వస్తుంది, స్వస్థత వస్తుంది, నీతి వస్తుంది, పరలోకం వస్తుంది, సింహాసనం వస్తుంది, కుమారత్వం వస్తుంది, నీతిమంతులం అవుతాం. అలాగే 32వ కీర్తన 1వ చరణం. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? అందరూ చెప్పండి. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నిజంగా ధన్యుడు అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సంతోషజీవి, 2 అదృష్టవంతుడు అని. అంటే ఎవరు ఈ లోకంలో అదృష్టవంతుడు? బైబిల్ ప్రకారం ధన్యుడు అంటాం. అంటే ఎవరు ఈ లోకంలో నిజమైన ధన్యుడు అంటే, పాపములకు ఎవరైతే అంటే ప్రాయశ్చిత్తము, ఎవరి పాపానికి ప్రాయశ్చిత్తము జరుగుతుందో వారు ధన్యులు. మరి మీ పాపాలు ఒప్పుకున్నారా? మీ పాపాలు యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడ్డాయా? మీ పాప భారమంతా తొలగించబడిందా? మీ హృదయం అనేది తేలిక చేయబడిందా? మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు ఒక్కొక్కటిగా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టారా? యేసు ప్రభువా, మీ రక్తముతో నన్ను కడగండి, మీరు నాకు కావాలి, నా హృదయంలోనికి రండి అని ప్రార్థన చేశారా? అలాగైతే మీరు ధన్యులు. అలాగైతే ఈ యొక్క మేళ్ళన్నీ మీకు జరుగుతాయి. ఒకవేళ మందిరానికి వచ్చి కూడా మీ పాపాలు ఇంకా క్షమింపబడకుండా, ఇంకా యేసు ప్రభు వారి సిలువను మీరు అంగీకరించకపోతే చచ్చి నరకానికి పోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. మీరు పరలోక రాజ్యానికి రావడం ఆయనకి ఇష్టము గనుక ఈ రోజే ఆయన సిలువను అంగీకరించి, ఆయన సిలువలో చేసినటువంటి ఆ బలియాగాన్ని అంగీకరించి, ఆయన సిలువ యొద్ద మోకరించి మన పాపాలు ఒప్పుకొని మనం పశ్చాత్తాపపడి, ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు గనుక పశ్చాత్తాప పడితే 2 మేలు జరుగుతాయి. ప్రాయశ్చిత్తము అనే మాటకు 2 అర్థాలు చూచాం. ఒకటి కరుణాధారం, అంటే మన పాపాలను ఆయన కప్పేశాడు. రెండవది శాంతికరమై ఉన్నాడు, అంటే దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రత మన మీదకి రాకుండా ఆయనే శాంతికరమై ఉన్నాడు. అందుకే మన శిక్ష ఆయన మీద పడింది, మన ఉగ్రత ఆయన మీద పడి మనం ఎక్కవలసిన సిలువ ఆయనెక్కి మన కోసం రక్తాన్ని చిందించాడు. ఈ మాటలను గుర్తుపెట్టుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.